రేపే శ్రీరామ నవమి. శ్రీరాముడు పుట్టిన అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు. అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల పాపాలు, దరిద్రము, దోషాలు పోతాయి. మీ శరీరంలో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా నశించిపోతాయి. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. శ్రీరామ నవమి రోజు స్నానం చేసే నీటిలో ఇది వేయటం వలన ఆ నీటికి అపారమైన శక్తి అనేది వస్తుంది. మీకు ఉన్న దోషాలు, దరిద్రమంతా కూడా పోయి కుబేరులు అవుతారు. మరి రేపు శ్రీరామ నవమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమికి ఎంతో విశిష్టత ఉంటుంది. మామిడి చెట్టు గుబుర్లల్లో కూర్చుని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది. ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పుష్పమాసే హితరావహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ వికసిస్తాయట. ఉగాది పండుగ రోజు చేదు, తీపి పచ్చడి తినటంతో పాటు శ్రీరామ నవమి వేడుకలు కూడా మొదలవుతాయి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని దైవరహస్యం అనవచ్చు. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. రావణుడి మీద సాధించిన విజయం, సీతతో అతని వివాహం, పట్టాభిషేకం ఈ 3 కలిపి వేడుకగా నిర్వహించే పండుగే ఇది. మన దేశంలో చాలా ప్రాంతాలలో 9 రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. గ్రామాలలో హరికథలు చెప్తారు. ప్రతి వీధిలో నవమి పందిళ్ళు వెలుస్తాయి. సీతారామ కళ్యాణమే కాక సాయంత్రమైతే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్ళు నెలవవుతూ ఉంటాయి. హరికథ కాలక్షేపం ముఖ్య కార్యక్రమం. సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతూ ఉంటారు. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌసల్యకు, 2వ భాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి 3వ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజున నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. తండ్రి మాట జవదాటని శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.
అప్పటి నుండి భక్తుల గుండెల్లో కొలువై సుమధుర చైతన్య రూపమే కోట్లాది మంది భక్తుల పూజలందుకుంటూ ఉన్నాడు. ఇక ఈ శ్రీరామనవమి రోజు ఎవరైతే ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 వేపాకులను చేతితో నలిపి ఆ వేపాకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తారో వారి ఒంట్లోని దోషాలు, పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. దేనినైనా సాధించే శక్తి మీకు వస్తుంది. శ్రీరామనవమి రోజు ఎవరైతే ఇలా వేపాకులు నలిపి నీటిలో వేసుకొని స్నానం చేస్తారో వారు శ్రీరాముడికి ఇష్టలుగా మారుతారు. ఒంట్లోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మానసిక ధైర్యం వస్తుంది. ధనాదాయం కలుగుతుంది. శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రీరామనవమి రోజు మీకు ఉన్న దరిద్రాలు, కష్ట నష్టాలు తొలగిపోయి రాజయోగం కలగాలంటే శ్రీరాముడికి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలు. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి శ్రీరాముడి అనుగ్రహంతో మీరు అపర కుబేరులు అవుతారు. ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి 5 పుష్పాలను సమర్పించటం వలన మీకు రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీని వలన శ్రీరాముడు సంతోషపడి మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దీనితో మీరు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగటమే కాకుండా మీ జన్మజన్మల పాపం తొలగిపోయి 1,000,000 రెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది. మరి ఆ పుష్పాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి ఇష్టమైనటువంటి అవిసె పువ్వును సమర్పించటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు మీ పూజ గదిలో శ్రీరాముడి పటాన్ని ఉంచి అవిసె పువ్వులతో పూజించుకోవాలి. అవిసె పువ్వు అనేది పసుపు రంగులో ఉంటుంది. ఈ పువ్వు శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు రాజయోగం కలిగి మీరు ఆనందంగా ఉంటారు. రెండవది మల్లె పువ్వు. ఈ పువ్వును శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీ జన్మల పాపాలు తొలగిపోయి మీ జన్మ ధన్యమవుతుంది. అంతేకాకుండా శ్రీరాముని అనుగ్రహంతో మీరు ధనవంతులవుతారు. అదేవిధంగా మూడవది గన్నేరు పువ్వు. ఈ పువ్వును రాముల పటానికి సమర్పించి రాముడిని పూజించటం వలన మీకు గృహలాభం, భూలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా మీ సొంత ఇంటిలో జీవించగలుగుతారు. అదేవిధంగా మొగలి పువ్వును శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన గత 2 సంవత్సరాల్లో రాని ధనం ఈ శ్రీరామనవమి నుండి మీకు కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. చివరిగా పద్మం పుష్పం. ఈ పుష్పాన్ని శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు ఉన్న ఆర్థిక, మానసిక సమస్యలు తొలగిపోతాయి. పద్మ పుష్పాన్ని శ్రీరాముడి ఫోటోకి సమర్పించటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి ధనవంతులు కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 పుష్పాలలో ఏదో ఒక పుష్పాన్ని అయినా సరే శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి సమర్పిస్తే, అంటే శ్రీరాముడి ఫోటోకి పెడితే మీ జన్మ పాపాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం, రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుత ఘట్టం. లోక సంరక్షకుడు, పరిపాలనా దక్షుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు అంటే హిందువులందరికీ ఎంతో భక్తి. రామనామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామనవమి సందర్భంగా శ్రీరాముని తారక మంత్రం చదివితే చాలా శుభం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శ్రీరామ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతీమాతతో చెప్పాడు. ఈ శ్రీరామనవమి రోజు ఆ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ 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 అని వీలైనన్నిసార్లు జపిస్తే చాలు, రాముడు అనుగ్రహిస్తాడు. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవా శ్రీరామచంద్ర జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉంటుంది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్పవా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు.
అప్పుడు శ్రీరాముడు ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చేస్తాను, వినండి ప్రభు, మీ వల్ల అయోధ్యవాసులు తరించారు, మీ నామం వలన ముల్లోకవాసులు తరించిపోతూ ఉన్నారు, అందుకే రామనామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయునిలో దాగి ఉన్న అపార భక్తికి శ్రీరాముడు మిగులు సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని దర్శించి ఆనాడు అయోధ్యవాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు. రామనామం విలువ, రామనామం యొక్క మాధుర్యాన్ని చవిచూసి శ్రీరామచంద్రుని తమ హృదయం యందు ధ్యానించి ఆంజనేయుడి వలె ఎందరో మునులు, ఋషులు, తపస్సులు, సాధకులు, ముముక్షువులు మోక్షం పొంది ధన్యులైనారు. ఇటీవల కాలంలో తులసీదాసు, సమర్థ రామదాసు, కబీర్దాసు, భద్రాచల రామదాసు, త్యాగరాజు, గాంధీజీ మున్నగు భక్తులెందరో రామనామమును జపించి పరమానంద భరితులైనారు. Thank you for watching our video. Please do subscribe and like the video.